క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రాపర్తి జోసఫ్ జోజి మాస్టర్ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రాపర్తి రాజేశ్వరి, లగిశెట్టి సాగర్, వనజ, గరికపాటి సన్ని, డాక్టర్ రజని, రెవరెండ్ ఫాదర్ ఆర్పివి ప్రసాద్, ఆర్ఏ ప్రవీణ్ కుమార్, దీప్తి, దివ్య, అక్షద, తన్సి, తరుణ్, నిఖిత, శ్రీజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మైత్రాసనం బాలయేసు దేవాలయం, ఫిరంగిపురం గురుశ్రీ మాలపాటి ఫాతిమా మరెడ్డి గురువుగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ జోసెఫ్ కెనడీ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సూరారం విచారణ ఈ నెల 9వ తేదీన పుట్టినరోజు జరుపుకున్న చిన్నం రాజీవ్కు, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రాహుల్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, రాహుల్కి మంచి ఉద్యోగం దయచేయమని, రాజీవ్కు దేవుని చిత్తంలో వివాహం జరగాలని, సిస్టర్ జోస్ఫిన్ గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ కల్వరి నాథుని పేరిట చిన్నం విజయకుమారి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కోదాడ విచారణ కీర్తిశేషులు లాం తెరీసా గారి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని లాం భాస్కర్ రావు కుటుంబం, లాం దేవరాజు కుటుంబం, లాం మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దుమాత దేవాలయం భీంపల్లి రామబ్రాహ్మం మీనాకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభు, నా మట్టుకు నేను మీకు అనుకూలమైన సమయముననే మనవి చేసుకుందును. నీవు మహాకరుణ గలవాడవు కనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము. నమ్మదగిన నీవు నాకు రక్షణమును దయచేయుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ పాస్కా ఆయత్త కాలంలో, దేవుని కృపాకాలంలో ఆయన కరుణను, కృపను పొందుకోవడానికై ఈ పూజా బలిలో అర్హతతో పాల్గొనటానికై మనం చేసిన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా
మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవల్లని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను క్షమించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు సజ్జనులకు వారి సత్క్రియలకు తగిన బహుమతిని దయచేయు దేవుడవు. పశ్చాత్తాపపడు పాపాత్ములకు క్షమాభిక్షను పెట్టువాడవు కూడా నీవే. కనుక పాపములను ఒప్పుకొనుచు మీ సమక్షములో నిలిచిన మమ్ము కరుణతో చూచి మాకు పాప పరిహారమును దయచేయుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవిస్తూ రాజ్య పాలన చేయి మీ కుమారుడును లోక రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీ ద్వారా జాతులతో నిబంధనము చేసుకొందును. బీడు పడియున్న గడ్డ మీద నీకు మరల పునరావాసము కల్పింతును. మొదటి పఠనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను నిన్ను కరుణించు సమయం వచ్చినప్పుడు నీ మొర విందును. నిన్ను రక్షించు రోజు వచ్చినప్పుడు నిన్ను ఆదుకొందును. నేను నిన్ను సంరక్షింతును. నీ ద్వారా జాతులతో నిబంధన చేసుకొందును. ఇప్పుడు బీడు పడియున్న నేల మీద నీకు మరల పునరావాసము కల్పింతును. నేను బందీలతో మీరు స్వేచ్ఛగా వెళ్ళుడని చెప్పుదును. చీకటిలో ఉన్న వారితో మీరు వెలుగులోనికి రండు అని పలుకుదును. వారు గొర్రెల మందవలే మార్గము ప్రక్కన మేయుదురు. కొండల మీది పచ్చికను తిందురు. వారికి ఆకలి దప్పులు కలుగవు. సూర్యతాపము వారిని బాధింపదు. వారి మీద నెనలుగలవాడే వారిని నడిపించును. ఆయన వారిని నీటి బుగ్గల వద్దకు కొనిపోవును. నేను కొండల గుండా మార్గం వేయుదును. రాజపథమును సిద్ధము చేయుదును. నా జనులలో కొందరు దూరము నుండి వత్తురు, కొందరు ఉత్తరము నుండి పడమటి నుండి వత్తురు, మరికొందరు సీనీము నుండి వత్తురు. ఆకాశమా ఆనందనాదము చేయుము, భూమి సంతసింపుము, పర్వతములారా సంతోషముతో పాడుడు. ప్రభువు తన ప్రజలను ఓదార్చును. బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. ప్రభువు నన్ను పరిత్యజించెను, నన్ను విస్మరించెను అని సియోను పలికెను. స్త్రీ తన పసికందును మరిచిపోవునా? తన ప్రేవున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా? ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రేమ పూరితుడు, ప్రభు ప్రేమ పూరితుడు, కరుణానిధి. కరుణానిధి. ప్రభు ప్రేమ పూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణి కోటిని అంతటిని నెనరుతో చూచును.
అందరూ. ప్రభు ప్రేమ పూరితుడు, ప్రభు ప్రేమ పూరితుడు, కరుణానిధి. కరుణానిధి. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండి ఉండును. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. అందరూ. ప్రభు ప్రేమ పూరితుడు, ప్రభు ప్రేమ పూరితుడు, కరుణానిధి. కరుణానిధి. ప్రభు ప్రతి కార్యమును న్యాయముతో చేయును. ఆయన చేయుదములెల్లా దయతో కూడి ఉండును. ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయు వారికి దాపులోనే ఉండును. అందరూ. ప్రభు ప్రేమ పూరితుడు, ప్రభు ప్రేమ పూరితుడు, కరుణానిధి. కరుణానిధి. సువిశేషమునకు ముందు వచనము. ప్రభువు ఇట్లానేను, నేనే పునరుత్థానమును జీవమును. జీవము ఉండగా నన్ను విశ్వసించే ప్రతివాడు ఎన్నటికీ మరణింపడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనము నుండి 30వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు వారితో, నా తండ్రి ఇప్పటికినీ పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పెను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకనూ ఎక్కువగా ప్రయత్నాలు చేసిరి. ఏలయన ఆయన విశ్రాంతి దినము నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తనను దేవునికి సమానముగా చేసుకొనుచుండెనని వారు భావించిరి. యేసు వారితో ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో దానినే కాని తనంతట తాను ఏమియూ చేయజాలడు. తండ్రి ఏమి చేయునో కుమారుడు దానిని అట్లే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతి దాన్ని కుమారునకు చూపును. ఇంతకంటే గొప్ప కార్యములు చేయుటకు ఆయనకు చూపి మిమ్ము ఆశ్చర్యచకితులను చేయును. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయునో అట్లే కుమారుడు తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయును. తండ్రి ఎవరికిని తీర్పు విధింపడు, తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చెను. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అటుల చేసెను. కుమారుని గౌరవింపనివాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు. నా మాటలను ఆలకించి నన్ను పంపిన వానిని విశ్వసించువాడు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు, అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. మృతులు దేవుని కుమారుని స్వరమును విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది. దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయన తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లే కుమారుడు కూడా తనంతట తాను జీవము కలిగి ఉండునట్లు చేసెను. ఆయన మనుష్య కుమారుడు కనుక ఆయనను తీర్పు విధించు అధికారము కూడా ఇచ్చెను. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధిలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులవుతారు. మంచి కార్యములు చేసిన వారు జీవ పునరుత్థానమును, దుష్టకార్యములు చేసిన వారు తీర్పు పునరుత్థానమును పొందెదరు. నా అంతట నేను ఏమియూ చేయజాలను, నేను వినినట్లు తీర్పు చేయుదును. నా తీర్పు న్యాయమైనది. ఏలయనా నేను నా ఇష్టానుసారము కాక నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా స్తుతి స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈనాటి సువిశేషంలో యేసుక్రీస్తుకి ఉన్నటువంటి అధికారం గురించి ప్రస్తావించబడింది. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన క్రీస్తు అని రోమీలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. ఆయన సర్వాధికారి అయిన క్రీస్తు అంటే సావరిన్ లార్డ్, సార్వభౌముడు, సర్వాధికారి అయిన క్రీస్తు. ఇంతకీ ఆయనకున్న సర్వాధికారం ఏంటి? మహామహిమ. ఆ మహిమను వీడిన విమోచకుడు ఆయన. మహామహిమను వీడి వచ్చాడు, దైవత్వాన్ని వీడి వచ్చాడు, పరలోక సింహాసనాన్ని వీడి వచ్చాడు, పరలోక భూలోకంలో ఉన్న మరి ఈ విశ్వం మీద ఉన్న సర్వాధికారం మొత్తం వీడి వచ్చాడు. ఆయనకు లేదని కాదు, ఆయన నిత్యుడు, ఆయన అనంతుడు, ఆయనకు సర్వాధికారం ఉంది. కాకపోతే అదంతా వీడి వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆయన మరణాన్ని గెలిచి లేచాడో, మళ్ళీ సైతాను మీద అధికారం కలిగి ఉన్నాడో, కాలములు సమయముల మీద అధికారం కలిగి ఉన్నాడో, మృత్యువు మీద అధికారం కలిగి ఉన్నాడో, ఆయన ఒక మాట చెప్తాడు. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనము, ఇదిగో నేను మరణించాను కానీ చూడుము, నేను సజీవుడనయ్యాను, మృత్యువునకును మృత్యు లోకానికి కూడా నేను అధికారిని. సర్వానికి అధికారి కాదు, మృత్యు లోకానికి కూడా ఆయన అధికారి. అన్నిటికీ సర్వాధికారం ఆయన. అందుకే ఆయన మరణించి లేచిన తర్వాత శిష్యుల్ని సువార్త సేవకు పంపిస్తూ మోక్షారోహణానికి ముందు ఒక మాట అంటాడు, ఇహపరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది. ఎస్, మన యేసుక్రీస్తు ఆయన సర్వాధికారి అయిన క్రీస్తు. సర్వాధికారివి, శాశ్వత జీవివి, సర్వసమర్థుడవు నా యేసయ్యా, ఉత్సాహధ్వనులతో కీర్తింతుమయ్యా, ఉన్నతుడా పరమోన్నతుడా, శక్తి జ్ఞానము బలము నీదేనయ్యా, నిత్య రాజ్యము బలము నీదేనయ్యా, అల్ఫా ఓమేగయు ఆరాధ్యుడవయ్యా, అంతర్యామి నా యేసయ్యా. ఇప్పుడు ఒక్కొక్క వచనంలో ఆయన సర్వాధికారం ఎక్కడెక్కడుందో మనం వాక్యం చదువుకుందాం ఈనాటి సువిశేషం నుండి. యేసు ప్రభువు ఆయన ఏమంటున్నాడంటే, నా తండ్రి ఇప్పటికీ పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నారు. ఎస్, తండ్రి దేవుడు ఈ సృష్టికి ప్లాన్ చేశాడు, ప్రణాళిక చేశాడు. తనదైన వాక్యము ద్వారా, అందుకే వాక్యము యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ద్వారా, సర్వానికి మూల కారణమైన యేసుక్రీస్తు ద్వారా సర్వాన్ని సృష్టించాడు. సృష్టి కలగజేయడము, విశ్వ నిర్మాణం చేయడము అదొక పని. ఆ పనిని ఇప్పుడు కూడా ఆయన శాసనాల ప్రకారము ఇప్పటికి కూడా ఈ యొక్క విశ్వాన్ని మొత్తం ఆయన శాసనాల చొప్పున నడిపిస్తున్నాడు. ప్రతి మాతృగర్భంలో శిశువుని ఇప్పుడు కూడా తయారు చేస్తున్నాడు. ఆ నియమాలు పెట్టి శిశువుల్ని తయారు చేస్తున్నాడు. ఈ సృష్టిలో అన్నీ ఆయన మన కోసం అన్నీ కలిగించి ఇస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. సూర్యుని మండిస్తున్నది ఎవరు? మరి చంద్రుని వెలిగిస్తున్నది ఎవరు? మరి ఈ భూమిని తిప్పుతున్నది ఎవరు? గ్రహాల్ని, నక్షత్రాల్ని ప్రకాశింపజేస్తున్నది ఎవరు? గ్రహాల్ని తిప్పుతున్నది ఎవరు? కాబట్టి ఇప్పటికి కూడా తండ్రి పని చేస్తూనే ఉన్నాడు. ఆధ్యాత్మికంగా కూడా మన జీవితాల్లో ఆయన పని చేస్తున్నాడు. తండ్రి పని చేయుచున్నాడు, కుమారుడు కూడా పని చేయుచున్నాడు. రక్షణ ప్రణాళికలో తన వంతు సువార్తను ప్రకటించి మళ్ళీ సజీవ యాగంగా తన శరీరాన్ని సిలువలో
ప్రాణత్యాగాన్ని మరి రక్తాన్ని చిందించి మన కోసం అర్పించాడు. కాబట్టి ఆ రక్షణ ప్రణాళిక, రక్షణ కార్యం నెరవేర్చడమే కాకుండా ఇప్పటికి కూడా కుమారుడు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా పనిచేస్తున్నాడని యోహాను సువార్త 16వ అధ్యాయము పవిత్రాత్మ యొక్క పని అక్కడ రాయబడింది. 8వ వచనం మరియు 13వ వచనం, ఆయన ఆదరణకర్త, ఓదార్చువాడు, బలపరచువాడు, ప్రేరేపించువాడు, నడిపించువాడు, బోధించువాడు, పాపమును గూర్చియు శాపమును గూర్చియు నీతిని గూర్చి ఒప్పింపచేయవాడు, సర్వ సత్యములోనికి మనల్ని నడిపించువాడు, ప్రేరేపించువాడు, ఇవన్నీ ఇప్పుడు కూడా చేస్తున్నాడు. కాబట్టి త్రియేక దేవుడు పని చేస్తున్నాడు, మనం కూడా పని చేయాలని ఆయన మనకు కోరుతున్నాడు. ఇక్కడ ఏంటంటే త్రియేక దేవుడు ఆయన దేవునితో సమానము, సర్వాధికారం ఉంది. తండ్రి ఏది చేస్తాడో అదే చేస్తాడు, తండ్రి చిత్తమేందో అదే నెరవేరుస్తాడు. పితృవాక్య పరిపాలన, తండ్రి చిత్త ప్రకారం అన్నీ చేస్తున్నాడు. కాబట్టి తండ్రితో ఆయన సమానం. ఇంకేంది అంటే ఇక్కడ 18వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారో చూడండి. యేసుక్రీస్తును చంపాలని చూస్తున్నారు వాళ్ళు. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువ ప్రయత్నించిరి. ఎందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారు? ఏలయనా, ఎందుకనగా, ఒకటి విశ్రాంతి దిన నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తనను దేవునికి సమానముగా చేసుకుంటున్నాడు. ఒకటి విశ్రాంతి దినమును మీరుట, వాళ్ళ దృష్టిలో విశ్రాంతి దినం మీరుట అయింది. ఏది విశ్రాంతి దినం ఎలా మీరాడు అని వాళ్ళు భావిస్తున్నారంటే 38 సంవత్సరాల నుండి కోనేటి వద్ద స్వస్థత కోసం పరితపించిపోతున్న అతన్ని స్వస్థపరిచాడు. ఎప్పుడు? ప్రభువు దినమున. ఇప్పుడు వాళ్ళేంది, ప్రభువు దినమున స్వస్థత పరిచాడు, పని చేశాడు, పని చేయొద్దు కదా, మంచి చేస్తున్నాడు కదా, నాకు కారుణ్యం కావాలి కానీ బలి అవసరం లేదన్నాడు, కరుణ చూపెట్టాడు. ఇంకో విషయం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే తండ్రితో సమానుడైన సర్వాధికారం కలిగిన వాడు, విశ్రాంతి దినం మీద కూడా ఆయనకి అధికారం ఉంది. ఎందుకంటే కాలములు సమయములు ఆయన ఆధీనముననే ఉన్నవని అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. కాలాతీతుడైన, కాలానికి బయట ఉన్నవాడు ఈ సృష్టిలో ఉన్న పదార్థాన్ని, కాలాన్ని కూడా సృష్టించాడు. ప్రతిరోజు ఆయన సృష్టించినదే, ప్రతి సమయము, ప్రతి గంట, ప్రతి గడియ, ప్రతి సెకండ్ ఆయన సృష్టించిందే. మరియు ప్రతి ఆదివారం కూడా, ప్రభు దినం కూడా ఆయన సృష్టించే, విశ్రాంతి దినం కూడా ఆయన సృష్టించిందే. కాబట్టి విశ్రాంతి దినానికి కూడా ఆయన అధిపతి, కాబట్టి విశ్రాంతి దినం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. కాబట్టి విశ్రాంతి దినమున మంచి పని చేస్తాడు. కాబట్టి వాళ్ళు విశ్వసించక ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే విశ్రాంతి దినమును మీరుటయే గాక దేవుని తన తండ్రి అని చెప్పుకొనుచున్నాడు. తన తండ్రి అని. పూర్వ నిబంధనలో దేవుని తండ్రి అన్న ఆనవాళ్ళు లేవు. యేసుక్రీస్తు నూతన నిబంధనలో పరలోక జపంలో మన తండ్రి ఆయన అని చెప్పేసి యేసుక్రీస్తు పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడు. మనకి తండ్రి అవుతాడు. ఆ రిలేషన్షిప్, ఆ ప్రేమ, వాత్సల్యత ఆ తండ్రి మనతోని కలుపుకున్నాడు. కాబట్టి అది ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడు. ఆయన అందరికీ తండ్రి. ముఖ్యంగా యేసుక్రీస్తుకి ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఎందుకంటే తండ్రి వక్షస్థలమున ఉన్న అద్వితీయ కుమారుడు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి మనము దత్తపుత్రులము, పుత్రికలము. కానీ యేసుక్రీస్తు ఉండి కలిగినవాడు, తండ్రి నుండి వచ్చినవాడు, ఉండి కలిగినవాడు. ఆయన దేవుని నుండి దేవుడిగా, జ్యోతి నుండి జ్యోతిగా, నిజదేవుని నుండి నిజదేవుడిగా వచ్చినవాడు. యేసుక్రీస్తు దేవుడు, దేవునితో సమానంగా చేసుకుంటున్నాడంటే సమానమే. మరి ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవునితో సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని విరేలాడలేదు. సమానత్వం ఉంది దేవునితో. అతడు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, ఆయనలో దైవత్వం ఉంది. కాబట్టి దేవునితో సమానం చేసుకోవడం కాదు, ఆయన దేవుడే. కాబట్టి వాళ్ళు అపార్థం చేసుకున్నారు, అలా భావించారు, అందుకోసం చంపాలని చూస్తున్నారు. నిజానికి దేవునితో సమానత్వము, దేవునితో సర్వాధికారము, విశ్రాంతి దినానికి కూడా ఆయన అధికారి. తర్వాత ఇంకా ఎలా యేసుక్రీస్తు సర్వాధికారి అని మనం చూడొచ్చు అంటే, తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయునో అట్లే కుమారుడు తనకు ఇష్టమైన వారిని సజీవులుగా చేయును. తండ్రి చనిపోయిన వారిని ఎలా లేపుతాడో కుమారుడు కూడా లేపుతాడు. అధికారం ఉందా లేదా అంటే దేని మీద అధికారం ఉంది? మృత్యు లోకం మీద అధికారం ఉంది, మరణం మీద అధికారం ఉంది. ఒకటి ఆయన దేవుడు కాబట్టి మృత్యువు మీద అధికారం ఉంది. రెండవది నిరూపణ జరిగింది కదా, చనిపోయిన వారిని లేపాడు యేసయ్య, మళ్ళీ ఆయన కూడా చనిపోయి లేచాడు, నిరూపణ జరిగింది కదా. కాబట్టి
ఆయన కూడా మృతులను సజీవులుగా చేయగలడు. ఎందుకు చేయగలడంటే ఆయన కంట్రోల్లో ఉంది మృత్యువు ఒకటి. రెండవది దేవునితో సమానం, ఆయనకు అధికారం ఉంది. మృత్యువునకును మృత్యులోకానికి నేను అధికారిని. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనము. ఆయన బలం, మరణము కంటే బలమైనది ఆయన ప్రేమ. కాబట్టి ఆయనకు ఆ అధికారం కూడా, మృతులను లేపే అధికారం కూడా. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న ఏంటంటే, తండ్రి ఎట్లు మృతువులను సజీవులుగా చేయను అట్లే మనుష్య కుమారుడు తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయనంటే, ఇష్టమైన వారిని సజీవులను చేయనంటే అందరంటే ఆయనకి ఇష్టం లేదా? అందరంటే ఇష్టం. అందరి కోసం బలయ్యాడు, అందరూ మారాలని కోరుకుంటున్నాడు. కానీ ఏం చేద్దాం, మనకి ఫ్రీడమ్ ఇస్తాడు. అందరూ మారరు, అందరూ నమ్మరు. మరి నమ్మపోతే, మారపోతే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు మృత్యులోకానికి వెళ్ళిపోతారు. అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది. యేసుక్రీస్తు బలవంతంగా మృత్యులోకానికి, బలవంతంగా నరకానికి ఆయన పంపడు. మనమే స్వచిత్తాన్ని మిస్యూజ్ చేసుకొని, ఇవ్వబడిన స్వేచ్ఛను మిస్యూజ్ చేసుకొని అలా మనము దూరం అయిపోతాం. మనల్ని సజీవులుగా చేయాలని, మనకు శాశ్వత జీవితం ఇవ్వాలని, మృతుల పునరుత్థానం ఇవ్వాలని, మహిమగల దేహాన్ని ఇవ్వాలని అని ఎంతో ఆరాటపడుతున్నాడు. కాబట్టి ఇష్టమైన వారిని అంటే ఆయనను నమ్ముకున్న వారిని, ఆయన ఆజ్ఞలకు లోబడిన వారిని, మళ్ళీ పరలోకం పొందాలి, ఆయనతోనే ఉండాలని ఇష్టమైన వాళ్ళనే ఆయన లేపగలడు. వేరే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. నీకు మరణమును జీవమును నీ ముందు పెట్టాను, నువ్వు ఏది ఎన్నుకుంటావో అది నీకే ఒప్పజెప్తానని ఆయనకు మనకు స్వేచ్ఛనిస్తాడు. తర్వాత తండ్రి ఎవరికి తీర్పు విధింపడు, తీర్పు విధించు సర్వాధికారము కుమారునికి ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్. తీర్పు విధించే సర్వాధికారం కూడా యేసుక్రీస్తుంది. చనిపోయిన వారిని లేపే అధికారం ఉంది, దేవునితో సమానంగా ఉండే అధికారం ఉంది, మరియు విశ్రాంతి దినానికి ఆయననే అధికారి, మృత్యులోకానికి ఆయననే అధికారి. అన్ని సర్వాధికారం ఎలా ఉంటుందో చూడండి ఆయనకి. మళ్ళీ ఇప్పుడు తీర్పు తీర్చే అధికారం కూడా ఆయనకి ఇవ్వబడింది. తీర్పు తీర్చే అధికారం. ఇప్పుడు ఆయన తీర్పు తీర్చడు, కానీ రెండవ రాకడలో ఆయన ఎలా వస్తాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి ఆయన సర్వలోక న్యాయాధిపతిగా రాబోతున్నాడు. మృతులకును మరియు చనిపోయిన వారికి వారిని సజీవులుగా చేసి అప్పుడు తీర్పు తీరుస్తాడు. గొర్రెల్ని మేకల్ని వేరు చేసి ఆయన తీర్పు తీస్తాడు. సర్వాధికారి అయిన క్రీస్తు, తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చే అధికారం యేసుక్రీస్తుకి ఇచ్చాడు. కాబట్టి ఆ సర్వాధికారం ఆయనకుంది, దేవుడు కాబట్టి. తర్వాత అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించాలి. అంటే వేరే బైబిల్ ఏమని ఉంటుంది అంటే, గౌరవించడం అనే మాట కాదు కానీ ఘనపరచడం అని ఉంటుంది. అంటే ప్రాటెస్టెంట్ వాళ్ళ గ్రంథాల్లో ఏమని ఉంటుందంటే, బైబిల్లో తండ్రిని ఎవరైతే గణపరుస్తారో కుమారుని కూడా గణపరచాలి అదేవిధంగా. ఎందుకు? కుమారుడు కూడా దేవుడే కాబట్టి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో ఇలా ఉంది, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడు, లేకపోతే ఆ తండ్రి కోపించును. కుమారుని కూడా ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవడం అంటే కిస్ అని కాదు. ఇక్కడ ముద్దు పెట్టుకోవడం అంటే కుమారుని కూడా ఆరాధించాలి. కుమారుని ఆరాధించిన వాడు తండ్రిని ఆరాధించినట్లే, కుమారుని గణపరిచిన వాడు తండ్రిని గణపరిచినట్లే. ఎందుకంటే కుమారుడు ఎవరు? దేవాది దేవుడు, సర్వాధికారి, ఘనత మహిమ పొందడానికి అర్హుడైన సర్వాధికారి. ఇక తర్వాత 26వ వచనంలో ఇలా రాయబడిందండి, ఏలైన తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లే కుమారుడు కూడా తనంతట తాను జీవము కలిగి ఉండునట్లు చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా గొప్ప మాట అండి. ప్రతి ఒక్కరు ఈరోజు బంగారు వాక్యంగా తీసుకోండి. 5వ అధ్యాయము 26వ వచనము, తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లే. తండ్రికి ఎవరు జీవం ఇవ్వలేదు, కుమారుడి కూడా ఎవరు జీవం ఇవ్వలేదు. కానీ మనలో ఉన్న ఊపిరి, శ్వాస సమస్తము ఆయన నుండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనంలో మనలో ఉన్న ఊపిరి, శ్వాస సమస్తము ఆయన నుండి వస్తుంది. అంటే మనకి జీవం ఇచ్చింది ఆయన. అందుకే జీవమునిచ్చిన పరమపిత మీకే స్తుతి ఆరాధన అని మనం పాడతాం. ఆయన జీవం పోస్తాడు. ఆ ఊపిరి ప్రాణము. నా ప్రాణమా నా ప్రాణమా నన్ను ఎన్నడు విడువని నా ప్రాణమా, నన్ను ఎన్నడు మరువని నా
ప్రాణమ, నా ప్రాణము, నా ఊపిరి, నా సమస్తము ఆయన నుండే. మనకు ఊపిరి పోస్తున్నాడు, జీవరాశులన్నిటికీ ఆయన ఊపిరి జీవం పోస్తున్నాడు. కానీ ఆయనకి జీవం పోసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన తనంతట తాను జీవం కలిగి ఉన్నాడు. ఇది గొప్ప మాట. తనంతట తాను అండర్లైన్ చేసుకోండి. తనంతట తానంటే స్వయంభూ, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్. స్వయంభూ అంటే తనంతట తానై ఉన్నవాడు. ఆయనను ఎవరు పుట్టించలేదు, ఆయనను ఎవరు కలిగించలేదు, ఆయనకి ఎవరు జన్మనివ్వలేదు, ఆయనను ఎవరు తయారు చేయలేదు, ఆయనకి ఎవరు జీవం ఇవ్వలేదు. ఆయన తనంతట తానే జీవం కలిగి ఉన్నాడు. కుమారుడు కూడా తనంతట తానే జీవం కలిగి ఉన్నవాడు. జీవం మీద కూడా అధికారం ఉంది. జీవాన్ని ఇచ్చేది ఆయననే, ఊపిరిని శ్వాసనిచ్చేది ఆయననే. అందుకే నా ప్రాణమా, నా గానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. ఈ తనంతట తాననే మాట ఎంత గొప్పది. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 16వ వచనంలో తాను మాత్రమే సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసించుచు అమరుడై ఉన్నాడు. అమరుడు, అమరుడు, అమరుడు అంటే జీవం గలవాడై ఉన్నాడు. తనంతట తానే జీవం ఉంది, తనంతట తానే వెలుగు కలిగి ఉన్నాడు, తనంతట తానే ఊపిరిని కలిగి ఉన్నాడు, తనంతట తానే ఆయన ఉనికిలో ఉన్నాడు, ఉనికిలో ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన సాక్షాత్కరిస్తూ వస్తున్నాడు. ఆయన నిత్యుడు, ఆయన కూడా అనంతుడు, అదృశ్యుడు, దేవుడు, సర్వాధికారం ఆయనకు కూడా ఉంది. అన్ని విషయాల్లో తండ్రికున్న అధికారమే, పరిశుద్ధాత్ముడికున్న అధికారమే యేసుక్రీస్తు కూడా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు సర్వాధికారి అయిన క్రీస్తు. తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లే కుమారుడు కూడా తనంతట తాను జీవము కలిగి ఉన్నాడు. మనుష్య కుమారుడు కనుక ఆయనను తీర్పు విధించు అధికారము కూడా ఇచ్చెను. ఆయన మనుష్య కుమారుడు కనుక, మనుష్య కుమారుడు, మనం అక్కడ సంధి విడదీద్దాం. మనుష్య కుమారుడు ప్లస్ కనుక. మనుష్య కుమారుడు అంటే మనుషులకు ఇవ్వబడిన కుమారుడు, మనుషుల కోసం ప్రాణాలు అర్పించడానికి, రక్షణనివ్వడానికి, బలవడానికి, మనుష్యవతార పరమ రహస్యం ఈ లోకానికి వచ్చి శిలువ మీద మనిషిగా చనిపోయిన ఆ కుమారునకు మనుష్య కుమారుడు కనుక, మనుష్యుడై జన్మించాడు కనుక, మనుష్యుడై వచ్చాడు కనుక, మనిషిగానే ప్రాణం ఇచ్చాడు కనుక, రక్షణను సాధించి ఇచ్చాడు కనుక రీజన్ కనుక తీర్పు తీర్చే అధికారం కూడా ఆయనకు ఉంది. మన కోసం ప్రాణాలు ఇచ్చాడు కనుక తీర్పు తీర్చే అధికారం తనకుంది. సర్వాధికారం యేసుక్రీస్తుకుంది. చివరి వచనము మనం ధ్యానించుకొని ముగించుకుందామండి. 29వ వచనము, మంచి కార్యములు చేసిన వారు జీవ పునరుత్థానమును, దుష్ట కార్యములు చేసిన వారు తీర్పు పునరుత్థానము పొందెదరు. ఒకటి గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా, ప్రతి ఒక్కరికి పునరుత్థానం ఉంది. చనిపోయిన ప్రతి ఒక్కరికి పునరుత్థానం ఉంది. యేసుక్రీస్తు 2వ రాకలో పునరుత్థానం అనేది తప్పకుండా ఉంది. కాకపోతే ఆ పునరుత్థానంలో 2 రకాల పునరుత్థానాలు ఉన్నాయి. ఒకటి జీవ పునరుత్థానము, రెండవది తీర్పు పునరుత్థానము. జీవ పునరుత్థానం అంటే ఏందంటే, యేసుక్రీస్తు నమ్ముకొని యేసుక్రీస్తు వాక్యానుసారంగా బ్రతికిన వాళ్ళు జీవ పునరుత్థానికి, అనగా తాను ఎక్కడ ఉంటే, తండ్రి ఎక్కడ ఉంటే, పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటే, త్రియేక దేవుడు ఎక్కడుంటే, పరలోకం ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. జీవ పునరుత్థానం అది అంటే నిత్య జీవం పొందుకోవడానికి, జీవ కిరీటం పొందుకోవడానికి, జీవజలాలు త్రాగడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, నిత్య ప్రకాశంలో ఉండడానికి ఆ జీవ ఉత్థానానికి వెళ్ళిపోతారు. కానీ దుష్ట కార్యములు చేసిన వాళ్ళు తీర్పు పునరుత్థానానికి వెళ్తారు. వాళ్ళు కూడా పునరుత్థానం ఉంటుంది. ఏ పునరుత్థానం అది? తీర్పు పునరుత్థానం. ఎక్కడ? 2వ మృత్యువు, నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు చూడండి, నేను నా నిష్టానుసారముగా గాక నన్ను పంపిన వాని చిత్తమునే నెరవేర్చగోరుదును. ఎప్పుడు తండ్రి చెప్పిందే కుమారుడు చేస్తాడు. ఆ త్రియేక దేవుడు ఒకే మాట, ఒకే చిత్తము, ఒకే జ్ఞానము, ఒకే శక్తి, ఒకే దేవ స్వభావం ఉంది. వాళ్ళకి ఒకే సర్వాధికారం ఉంది. అందుకే చివరి మాట చూడండి, ఇక్కడ వధింపబడిన గొర్రె పిల్లకు వాళ్ళు స్తోత్రగీతం పాడుతున్నారు. దర్శన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం, వధింపబడిన గొర్రె పిల్ల
శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు అర్హుడు. ఆయన సర్వాధికారి అయిన క్రీస్తు కాబట్టి ఇవన్నీ పొందడానికి ఆయన అర్హుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ సర్వాధికారి అయిన క్రీస్తును ఎల్లవేళలా మనం ఆరాధిద్దాము. ఆయనను, తండ్రిని ఆరాధించినట్లే ఆయనను కూడా మనము ఘనపరచుదాము. సర్వాధికారివి, శాశ్వత జీవివి, సర్వసమర్థుడవు నా యేసయ్యా, ఉత్సాహధ్వనులతో కీర్తింతుమయ్యా. ఉన్నతుడా, పరమోన్నతుడా, శక్తి జ్ఞానము బలము నీదేనయ్యా, నిత్య రాజ్యము బలము నీదేనయ్యా. అల్ఫా ఒమేగయు ఆరాధ్యుడవయ్యా, అంతర్యామి నా యేసయ్యా. ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమై స్తుతులర్పింతు. ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమై స్తుతులర్పింతు. ఏనాటిదోయి నా చిన్ని కానుక స్వీకరించుమో సర్వేశ్వరా. ఏనాటిదోయి నా చిన్ని కానుక స్వీకరించుమో సర్వేశ్వరా. అప్పద్రాక్షరసములతో నేనర్పింతు నా తనువు మనసు ఈ దివ్య బలిలో. అప్పద్రాక్షరసములతో నేనర్పింతు నా తనువు మనసు ఈ దివ్య బలిలో. ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు దేవ నీవు, నీకెప్పుడు ధన్యులమై స్తుతులర్పింతు. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించునుగాక. ఓ ప్రభువా, కనికరించి దివ్య బలి ప్రభావము ద్వారా పూర్వ పాపపు స్థితి నుండి మమ్ము తొలగింపుము. మాలో నూతన జీవమును, రక్షణ అనుగ్రహమును అధికము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, ఎల్లప్పుడూ ఎచ్చోట మేము మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకంటే శారీరక ఉపవాసము ద్వారా మీరు మా తప్పిదములను అరికట్టుచున్నారు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నారు, మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నారు. వీనిని అన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నారు. అతని ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న.
ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. మహా ఉన్నత స్థలంలో ప్రభువా మీకు హోసానా జయగీతాలు పాడుతాం, ఎందుకంటే మీరు దళాధిపతి, సైన్యములకు అధిపతి, మహాపరిశుద్ధుడైన దేవుడు. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అలాగే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో పోపు గారిని, మా అగ్రపీఠాధిపతులు పూల అంతోని గారిని, గురువులందరితో పాటు మమ్మును, ఆంధ్ర తెలంగాణ పీఠ కాపరులను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమవుతామనే నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వాడిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆదినుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. మహోన్నతుడా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మా పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుట ప్రభువా, మాకు దయ చూపండి.
సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వాధికారి అయిన క్రీస్తు, సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకమేక పాపను పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. రారండి ప్రభు యేసు విందునకు, ప్రియమారండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుదిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుదిరమే మన పానం. ప్రియమారండి ప్రభు యేసు విందునకు. మానవాళిని రక్షింప మన పాపము మోసారే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసారే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మదిని తన హృదయముతో కడిగెను కలువరిలో. మదిని తన హృదయములో కడుగని కలువరిలో. ప్రియమారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారండి ప్రభు యేసు విందునకు. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దాన్ని ఖండించుటకు పంపలేదు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ ఔషధముగా మీరు మాకు ప్రసాదించు ఈ స్వర్గీయ వరములు, వాటిని స్వీకరించు మాకు తీర్పుగాను దండనగాను రూపొందక మాకు సంపూర్ణ రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు కృపలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయ
సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమో, ఈ జనుల కోసమో, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిచాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిచాయి. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమో, ఈ జనుల కోసమో, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర.